పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీకి చెందిన నమ్మి రాంబాబు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఇక మృతుడు రాంబాబు అమ్మమ్మ ఇంట్లో సీలింగ్కు చీర వేలాడుతూ ఉరివేసుకునే విధంగా ఉన్నాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా లేక ఇంకెవరైనా హత్య చేసి ఉండొచ్చా అనే కోణంలో పోలీసులు విచారణను చేపట్టారు. ఇదే ఇల్లండి. ఇక్కడ ఉండి నాకు ఒంట్లో బాగుంటలేదని ఆకిడి వచ్చి ఆకిడిలో చిన్నపిల్లల ఇంట్లో ఉంటున్నాను. అందాక మీరు మీ చిన్నపిల్లలకి పిల్లలు లేరమ్మా? ఇద్దరు ఆడపిల్లలు. ఎక్కడ పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అక్కడ ఒక్కదాని ఉంటున్నాను నువ్వు అయితే? ఒక్కదాని ఈ పిల్లడు నేను ఉంటున్నామండి. ఇల్లు ఎవరిదమ్మా అసలు? ఇల్లు నాదేనండి, నాకే కట్టుకున్నాను. మీ పేరు వచ్చు? నాదేనండి. ఏం చేస్తారు మీ మామడు? కూలి పని చేస్తాడండి, పెయింట్లకి కాఫీ పనికి కట్టి వెళ్తాడండి. అసలు పెట్టి తాగుళ్ళు ఎక్కువ. బండి సెల్ ఫోన్ తాకట్టు పెట్టాడా? మరి ఎక్కడ పెట్టాడో తెలీదు. ఆ సెల్ ఫోన్ దొరికితే పలానా చోట ఉందనంటే వెళ్ళి ఇడిపించానండి. సెల్ ఫోన్ ఇడిపించావు? ఇడిపించాను. బండి ఇడిపించలేదు. బండి ఎక్కడ ఉందో బండి ఇడిపిస్తా అని చెప్పేసి 4,000 రూపాయలు తీసుకున్నారు అంతేనా? 4,000 రూపాయలు ఇచ్చారా మీరు? ఇచ్చామండి. బండి ఎవరిది? బండి మా అబ్బాయిదండి. మీ అబ్బాయి పేరేంటి? సత్యనారాయణ. ఇంటి పేరు? విడదాసుల సత్యనారాయణ. మన కోయిట్ నుంచి వచ్చారు, ఇద్దరు మాలేసారండి బాబా. నేను పండగ నుంచి వచ్చి చూసుకుని బయట నుంచి కొట్టేస్తాడేమో ఈ అమ్మాయి తాకట్టేసాను అని భయం వేసి వెళ్ళిపోయాడు. ఏటో గొడవ లేదు, ఏమి లేదండి. వచ్చాక మా ఆయనకి వెళ్ళిపోయాక వచ్చేస్తాడో అనుకున్నానండి నేను. ఆడు కూడా ఏం అనలేదండి. ఇప్పుడు వెళ్ళిపోతాక ఆ అబ్బాయి కోయిట్ వెళ్తాక చూస్తున్నాడు. కోయిట్ వెళ్ళిపోతాను రాత్రి మెలికలకి వెళ్ళి వచ్చాడండి. అంతే ఛార్జింగ్ పెట్టిన ఫోన్ అట్టుకెళ్ళాడు. నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు అట్టుకెళ్ళావంటే నీ తెచ్చి ఇచ్చేస్తానులే మాయ నీ ఫోన్ నీకు అని అన్నాడండి. అంటే ఎవరి దగ్గర పెట్టారు అని అడిగితే నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి చచ్చి మందిరం లేదండి, అక్కడ నువ్వు కూర్చో మామ నేను తీసుకొస్తానని 4,000 అట్టుకుని మళ్ళీ రాలేదండి. మరి ఫోన్ వచ్చిందన్న? ఫోను పెట్టారు పలానా చోట ఉందని నాకు తెలిసిందండి. ఫోన్ 2,500 ఇచ్చేసి ఫోన్ తెచ్చేసాను. తెచ్చి ఈడు ఫోన్ ఈడి దగ్గర ఉంటదండి. అది ఏం అనలేదండి. ఆడు పాపం ఏమనలేదు. ఆడు ఎనుగుతున్నాడు కూడా. మా అబ్బాయి కూడా తిరిగాడు, ఎక్కడ కనిపించలేదమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయాడు. మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు స్టేషన్? కంప్లైంట్ అంటే ఆడు వస్తాడు కదా అనుకున్నానండి బాబు. ఇలా చేసుకుని లేదండి, ఇలాగ వస్తుందని అనుకోలేదు. లేకపోతే స్టేషన్ లో చెబుదామండి వచ్చి